శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. 6వ దినమున సింధు నది పొంగినదని వార్తలు వచ్చాయి. సింధులోయలోని యవనులు, బర్బరులు, అపరాంతికులు వరదలలో మునిగారు. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలములు తాగి బ్రహ్మయజ్ఞమును నడిపారు. సరస్వతీ సూక్తములతో సప్త సింధు స్తోత్రములలో వేదఘోషలు ఉచ్చరింపబడాయి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించునప్పుడు తూర్పున మకర రాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టుకొనిన సర్పము వలె ఆశ్లేష అస్తమించింది. మింటియందు సప్తర్షి జనములు ఆశ్లేషను పొంది మఖవైపునకు యానము చేయుచు దర్శనమిచ్చారు. క్షీరాబ్ధి తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకొనినంతనే కనిపించాయి. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించారు. నదీ తరంగములపై నీదుచున్న హంసవలె అతడు క్రేంకారము చేయును అని వ్యాసుడు వ్యాఖ్యానించాడు. జీవుల మనస్సులను సరస్సులందు నేర్పరి అయి అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొలుపును అని మైత్రేయుడు వ్యాఖ్యానించాడు. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలుని చుట్టుకొనుచున్నట్లు దేవకి స్వప్నము కాంచి కేకపెట్టింది. ఆ బాలుడు ఒక హంసగా మారి సర్పము నుండి తప్పించుకొని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించింది. ఆ మరునాడు వ్రజమునందు కాళీయమనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టింది. అందొక మహాజలసర్పం ఉన్నదనియు అందలి నీరు త్రాగరాదనియు నందుడు నిషేధించాడు. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేశారు. కొందరు సర్ప సూక్తములను, కొందరు సుపర్ణ సూక్తములను సామమార్గమున పారాయణము చేశారు. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశింపబోవుచో ఇలా అన్నాడు: నేడు మన బ్రహ్మయజ్ఞమున 7వ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయ్యింది. నేటి రాత్రి వినిపించిన వేదఘోషతో విష్ణు పురాణ సంహిత పరిపూర్ణమవుతుంది. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనిపిస్తాను. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహిస్తాడు. మైత్రేయుడు పరమ గురువుగా పురాణ పురుషుని వాక్కుగా మెలుగుతూ ఉంటాడు. నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగమార్గమున పరిపూర్ణమూర్తి అవుతుంది. వ్యాస శిష్యులకామె వేదమాతగా ప్రసన్న అవుతూ ఉంటుంది. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించాడు. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి
మింటికెక్కాడు. గంధర్వుడగు సోముని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించాయి. వెన్నెలలో హిమశిఖరములు క్షీరాబ్ది తరంగముల వలె ధవళ కాంతులు వెలార్చాయి. అర్ధరాత్రమున గుహలో నుండి వీణ మీటుల వంటి కంఠధ్వనితో నామ మార్గమున వేదరుక్కులు వినిపించాయి. శాశ్వత ధర్మ సాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుచున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరిస్తాడు. సోముని వలె గానామృతము వర్షిస్తాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించాడు. నాటి రాత్రి దేవకీ గర్భస్థుడైన శిశువు చంద్రబింబము వలె నవ్వుచు కేరింతలు కొట్టుచున్నట్లు ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి అయి వీణమేటితో స్వేచ్ఛగా గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగింది. హస్తిన సౌధాగ్రమున నిద్రించుచున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుచున్నట్లు సముద్ర ఘోషల నుండి గానములు వినిపిస్తున్నట్లు స్వప్నము కలిగి మెలకువ వచ్చింది. పుట్టి గ్రుడ్డి అగుట వలన స్వప్నమందలి వెన్నెల అతని మనస్సునకు అనుభవము కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చింది. మరలా నిద్రించాడు. 3 దిశల యందును గల సముద్రములను దేశమందలి నదులను ప్రశాంతములయ్యనని వార్తలు వచ్చాయి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్యఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకొన్నారు. పరాశర మహర్షిని స్మరిస్తూ అతడు ప్రసాదించిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేశారు. వ్యాసుడు అనుమతింపగా సౌనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 65వ సూక్తముగా సంహితలలో చేర్చాడు. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించాడు. నందగోపుని అధీనమున ఉన్న వ్రజగ్రామ మండలము అందు బాహాటముగా తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అందెవ్వరునూ సువర్ణములను గాని ధేనువులను గాని సస్య సంపదను గాని సుంకముగా చెల్లించుటకు నిరాకరించారు. కేసి నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు రాజలాంఛనములైన ప్రభుత్వ ముద్రలను ధరించి గ్రామములపై దాడి చేశారు. దాడులకు బయలుదేరిన వారే కానీ తిరిగి వచ్చిన వారు తక్కువ. అట్లని హత్యలు కూడా జరుగుటలేదు. నందుడు ఇలా శాసించాడు: మన నాయకుడు వసుదేవుడు శాంతిప్రియుడు. అజ్ఞానులైన భరతభూమి ప్రజలను చంపుటకు అంగీకరింపడు. ప్రభుత్వాధికారులు కూడా ఈ భూమి సంతతియే కదా. సామమునకు దానమునకు లొంగిన వారెల్లరూ మనవారుగా నించుచు వారికి కూడా గ్రామ నిర్మాణములు చేసి సస్యమును గోవులను దానము చేస్తే వాస్తవ్యత నేర్పరచుడు. వినని వారిని భేదోపాయముతో విడగొట్టినచో చేయునది లేక లొంగుతారు. మిగిలిన వారి వీపులపై దేశద్రోహులని పచ్చబొడిచి ఊరేగించండి. దానితో నిరాశ్రయులవుతారు.
తప్పనిసరి అయినచో మాత్రము కొందరిని చంపవచ్చును. వారిని కూడా వికలాంగులను చేసి పోషించుట మంచి మాట. నందగోపుని ఆజ్ఞలు అక్షరములతో పాటింపబడ్డాయి. కొన్ని వందల మంది మాత్రము వికలాంగులయ్యారు. అందుకొందరు తెలివి కలిగి తమ కుటుంబములతో నందగోపును ఆశ్రయించారు. మిగిలిన వారు మధురకు పోయి కేసితో మొరపెట్టుకొన్నారు. కేసి నిర్లక్ష్యము చేశాడు. అతనికి వారి వలన ఏ ప్రయోజనమూ లేదు. అతడు హస్తినాపురికి రాకపోకలు చేయు సందడిలో ఉన్నాడు. వికలాంగులలో కొంతమందిని అల్పసంఖ్యాకులను వేదికలపైకెక్కించి సభలను ఏర్పాటు చేశాడు. వారికి సువర్ణములను పొలములను వాగ్దానము చేసి ఆ వార్తలు ప్రచారము చేయించి హస్తినకు పంపుతూ ఉన్నాడు. చేసిన వాగ్దానములను చెల్లింపలేదు. కొందరికి వాగ్దానములు చేసిన భూములు స్వాధీనము చేయుటకు గ్రామాధికారులు అపరిమితముగా లంచములు కోరారు. లంచము చెల్లింపని వారి భూములను స్వాధీనము చేసుకొన్నారు. ఆ వికలాంగులు దీనులై కంసునితో మొరపెట్టుకొన్నారు. వారు తొలుత కేసిని ఆశ్రయించి తరువాత తన దగ్గరకు వచ్చుట గ్రహించి కంసుడు వారిని చంపించాడు. అటు చేయుట వలన నందగోపుని పక్షము వారికి బలము చేకూరునని బోధించి అక్రూరుడు వారించాడు. కంసుడు వినలేదు. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.